జిమ్‌కి వెళ్ళాలనుకున్నా, స్పోర్ట్స్ ప్రాక్టీస్ చేయాలనుకున్నా, లేతే యోగా ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు మజిల్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజ్ చేయడం, లేతే వార్మప్ ఎక్సర్సైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. లేకపోతే అనేక రకాల ఇంజ్యూరీస్‌కి గురవుతూ ఉంటారు. స్పోర్ట్స్ ఇంజ్యూరీస్‌కి దూరంగా ఉండాలంటే, మరీ ముఖ్యంగా మోకాలికి సంబంధించిన ఇంజ్యూరీస్‌కి దూరంగా ఉండాలంటే తెలుసుకోవాల్సిన విషయాలేంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? ప్రివెంటివ్ కేర్ ఎలా ఉంటుంది? ఇలాంటి వివరాలన్నీ అందించడానికి జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్స్ ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రవితేజ రుద్రరాజు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో. నమస్తే అండి. చాలామంది ఫిజికల్గా యాక్టివ్గా ఉండాలి అని ట్రై చేయబోతారు. ఏదో ఒక ఇంజ్యూరీకి గురైపోయి రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితికి ఏర్పడుతూ ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటారు? తరచుగా వింటూ ఉంటాం కదండి. జనరల్గా ఏమవుతుందంటే మామూలుగా పని చేసుకున్నంతసేపు బాగానే ఉంటారు. సడన్గా ఏదన్నా ఒక చిన్న గేమ్ ఆడినా కానీ, లేదంటే ఏదైనా గబుక్కుని రన్కి వెళ్ళినా కానీ ఇంజురీస్కి ప్రోన్ అయిపోతూ ఉంటారు. దానికి మెయిన్ కారణం ఫిట్నెస్ లేకపోవటమే అండి. మెయిన్ ఫిట్నెస్ లేకపోవడానికి కూడా కారణం ఏంటంటే, మనం ఈ మధ్యన చూసుకుంటే మోస్ట్ ఆఫ్ అవర్ జాబ్స్ ఏమైపోయినాయి అంతా కూడా ఇండోర్ జాబ్స్ అయిపోయినాయి. మనమంతా కూడా డెస్క్టాప్కి లేదంటే అలా పరిమితి అయిపోయి మన వర్క్ కల్చర్ అంతా అలా మారేసరికి ఏమవుతుందంటే, మనకి న్యాచురల్గా ఏదైతే మసిల్స్కి ఉండాల్సిన స్ట్రెంగ్త్ ఉందో ఆ స్ట్రెంగ్త్ అంతా లూజ్ అయిపోతున్నాము. దానివల్ల మసిల్స్ ఎప్పుడైతే వీక్ అయిపోయినాయో ఆటోమేటికల్గా జాయింట్స్ దానికి సంబంధించిన ఫంక్షన్ ఏదైతే ఉంటుందో ఆ ఫంక్షన్ సబ్ ఆప్టిమల్గా పనిచేస్తూ ఉంటుందన్నమాట. ఏమాత్రం కొంత లోడ్ అవసరం దానికంటే ఎక్కువ పడిందంటే ఆ లోడ్ అంతా వెళ్ళి లోపల లిగమెంట్స్ మీదో లేకుంటే ఆ లోపల డిస్క్లు అంటే మెనిస్కస్ మీద పడిపోయో ఇంజురీకి ప్రోన్ అయిపోతూ ఉంటాం అనమాట. ఓకే, అందుకని వార్మప్ కానీ మజిల్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ అంట. అవునండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా కానీ ఏదన్నా గేమ్కి, అందుకని పొద్దునప్పుడు కూడా మనం లేచినప్పుడు జనరల్గా ఫస్ట్ మనం చెప్పేది ఎప్పటి నుంచి వింటున్నది కూడా ఏంటంటే, ఫస్ట్ కార్డియో చేయమంటారు, స్ట్రెచ్చింగ్ అండ్ వార్మప్ చేయమంటారు, తర్వాత వెయిట్ ట్రైనింగ్కి వెళ్ళమంటారు. సిమిలర్లీ అలాగే ఏ గేమ్కైనా కూడా అండి, ఆడే ముందు అట్లీస్ట్ ఒక 10 to 15 minutes మెయిన్గా బాడీని స్ట్రెచ్ చేసుకోవడము, అలానే కొంతవరకు వార్మప్ చేసుకుంటే కనుక ఆటోమేటికల్గా బాడీ ట్యూన్ అవుతుంది. ఆ తర్వాత గేమ్ ఏదైతే ఆడాల్సి వచ్చిందో ఆటోమేటికల్గా ఆ గేమ్కి సంబంధించినంత లోడ్స్ అవి తీసుకోగలుగుతుంది. ఎప్పుడైతే మనం వార్మప్ అండ్ స్ట్రెచింగ్ చేయలేదనుకోండి, చాలా తరచుగా ఇంజురీస్కి ప్రోన్ అవుతూ ఉంటాము. ఈ పికిల్ బాల్ అయినా లేదా ఫుట్బాల్ అయినా బాస్కెట్ బాల్ ఇవన్నీ ఆడేటప్పుడు ఎక్కువగా ఇంజురీస్, ఆ ఇంజురీస్ కూడా ఏ స్పోర్ట్కి రిలేటెడ్ ఉంటే అలాగా ఉంటూ ఉంటాయండి. ఈ స్పోర్ట్ ఆడే వాళ్ళకి ఇలాంటి ఇంజురీస్ ఎక్కువగా చూస్తుంటాం అని అలా గమనిస్తూ ఉంటారా? అవునండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీకే వచ్చేసరికి చూస్తే కనుక లోపల మనకి ఏసీఎల్ అని ఒక లిగమెంట్ ఉంటుంది, యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అంటూ ఉంటారు. చాలా తరచుగా వింటూ ఉంటారు కూడా డ్యామేజ్ అవుతూ ఉంటుందని. సో ఈ లిగమెంట్ మెయిన్గా డ్యామేజ్ అయ్యేది ఎప్పుడు అంటే పివటింగ్ స్పోర్ట్స్, లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫుట్బాల్ ఉందనుకోండి, లేదా బాస్కెట్ బాల్ ఉంది, లేదా పికిల్ బాల్ ఉంది, టెన్నిస్ ఉంది. వాటిలో ఏంటంటే మనకి కోర్టులో చాలా ఫాస్ట్గా మూవ్ అవ్వాల్సి ఉంటుంది అండ్ నీ కూడా ఎక్కువ ట్విస్ట్ అవుతూ ఉంటుంది. ఆటోమేటికల్గా ఒక చోట లెగ్ ఫిక్స్ అయ్యి ఆటోమేటిక్గా ట్విస్ట్ ఎప్పుడైతామో ఆటోమేటిక్గా లిగమెంట్ మీద చాలా స్ట్రెయిన్ పడిపోతుంది. సో ఇలాంటి పీపుల్ ఎప్పుడైతే స్పోర్ట్స్ ఆడుతూ ఉంటారో వాళ్ళకి ఎనఫ్ స్ట్రెంగ్త్ లేకపోయినా, వాటి మసిల్స్ అప్ టు ద పెర్ఫార్మెన్స్ చేయకపోయినా ఆటోమేటిక్గా లోడ్ అంతా పోయి లోపల లిగమెంట్ మీద పడిపోతుంది అనమాట. అలానే మెనిస్కస్ కూడా అంతే. ఇలాంటి గేమ్స్లో కామన్గా మెనిస్కస్ టేర్స్ అవ్వడము అలాంటివి చాలా తరచుగా చూస్తూ ఉంటాం. పర్టికులర్లీ మన దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే వీకెండ్స్ వచ్చేసరికి రిక్రియేషన్ కోసం అన్నట్టు చాలామంది ఐటీ ఎంప్లాయీస్ కానీ లేకుంటే కాలేజ్ స్టూడెంట్స్ కానీ చాలామంది ఈ వీకెండ్ టర్ఫ్స్కి వెళ్తున్నారు, పికిల్ బాల్ ఆడుతున్నారు, లేదంటే టెన్నిస్ కానీ బ్యాడ్మింటన్ కానీ. సో వీళ్ళంతా ఏంటంటే జస్ట్ ఫర్ ఫన్ అండ్ రిక్రియేషన్ కాబట్టి వాళ్ళు దే డోంట్ గివ్ ఎనఫ్ ఇంపార్టెన్స్ టు వార్మప్ కానీ స్ట్రెచింగ్ కానీ వాటికి. సో దే జస్ట్ గో అండ్ ప్లే. బట్ ఆడేటప్పుడు ఏంటంటే ఆటోమేటికల్గా నెగ్గాలనో లేకుంటే బాగా ఆడాలనో దే ట్రై టు పెర్ఫార్మ్ బియాండ్ దేర్ క్యాపబిలిటీ. అందుకనే వాళ్ళు చాలా కామన్గా ఇంజురీ అవ్వడం చూస్తూ ఉంటాం. అండ్ ఆటోమేటికల్గా అయిన తర్వాత కూడా వాళ్ళు ఆపరు అనమాట. దే విల్ కంటిన్యూ ప్లేయింగ్, ఎందుకంటే ఏముండదు సెట్ అయిపోతుంది అనుకుంటారు. సో అందుకనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిట్నెస్ ఈజ్ ఇంపార్టెంట్. పర్టికులర్లీ ఎవరైతే అంత కామన్గా రోజు గేమ్స్ ఆడరో అలాంటి వాళ్ళకి ఇంకా ఇంపార్టెంట్, బికాజ్ వాళ్ళ లిమిట్ ఏంటనేది వాళ్ళకి తెలియదు కాబట్టి. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఎప్పుడైనా దెబ్బ తగిలినా కూడా ఇమీడియట్గా అటెన్షన్ తీసుకోకుండానో రెస్ట్ తీసుకోకుండానో కంటిన్యూ చేస్తే ఆ చిన్న కాస్త ఆయన ఇంజురీ కూడా పెద్దదయ్యే అవకాశం ఉంటుంది అనమాట. చాలామంది నేను టాలరేట్ చేస్తాను అనుకుంటారు కానీ అది అక్కడ ఇంపార్టెంట్. అవునండి, దానివల్ల డ్యామేజ్ జరుగుతుందని తెలుసుకోవాలి. అండ్ మేల్ వర్సెస్ ఫీమేల్ తీసుకుంటే ఫీమేల్లో ఇంకా త్వరగా ఇంజురీస్కి గురయ్యే రిస్క్ ఎక్కువని గమనిస్తుంటారా? అంటే కొంతవరకు నిజమండి అది. ఎందుకంటే జనరల్గా ఫీమేల్ పాపులేషన్ తీసుకుంటే కనుక కొంత లాక్సిటీ ఎక్కువ ఉంటుంది మేల్ పాపులేషన్ కంటే. అంటే వాళ్ళకి హైపర్ ఎక్స్టెన్షన్ అవి ఉంటాయి, కొంత ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉండడం వల్ల. అలానే కొంతవరకు మసిల్స్ అవి కూడా
అంత స్ట్రాంగ్ ఉండకపోవచ్చు అన్లెస్ ఎవరైనా కానీ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకుని ఫిట్గా లేకపోతే. సో అండ్ ఇంకోటి ఏంటంటే కొంతవరకు వైటమిన్ డి డెఫిషియన్సీ కానీ లేకుంటే కొంత ఏజ్ ఉన్న వాళ్ళకైతే కనుక ఆస్టియోపోరోసిస్ ఉండడము, ఆస్టియోపీనియా ఉండడం లాంటివి చూస్తూ ఉంటాము. సో టు సమ్ ఎక్స్టెంట్ అది కరెక్టే అండి. ఫీమేల్ పీపుల్ ఆర్ మోర్ likely to have an injury compared to a male population. But again దానికంటే ఇంపార్టెంట్ హౌ ఫిట్ యు ఆర్ అన్నదే మేజర్ ఇంపార్టెంట్. అంటే ఇది ఒక ప్రాసెస్ లాగానే చేయాలి ఏవైనా యాక్టివిటీస్ కూడా. అంటే ముందు నుంచి అలవాటు ఉండి వాటిని స్లోగా స్ట్రెంగ్తెన్ చేసుకుంటూ వెళ్ళడం అగ్రెసివ్. అండ్ ఆల్సో వాట్ కైండ్ ఆఫ్ స్పోర్ట్ యూ ప్లే, అది మీరు రెగ్యులర్గా యాక్టివిటీస్ ఏం వాడుతున్నారు, ఏం చేస్తున్నారు, దానికి సంబంధించినంత స్ట్రెంగ్త్ ఉందా లేదా, దానికి మీరు ప్రిపేర్ చేశారా లేదా బాడీని అనేది చాలా చాలా ఇంపార్టెంట్. జంపర్స్ని అని ఇలాంటివి వింటుంటామండి, అంటే ఏంటి అసలు అవి? అదే అండి, ఇప్పుడు మీకు మామూలుగా ఈ ఎవరైతే రెగ్యులర్గా ఈ స్పోర్ట్స్ ఆడుతూ ఉండేవాళ్ళు లేదంటే రెగ్యులర్గా యాక్టివిటీ చేసేవాళ్ళు ఉంటారో, కామన్గా రన్నర్స్ ఉంటారు, మ్యారథాన్ రన్నర్స్ ఉంటారు, లేదంటే సైక్లింగ్ చేసేవాళ్ళు ఉంటారు, గేమ్స్ ఆడేవాళ్ళు, వీళ్ళందరికీ ఏంటంటే ఈ లిగమెంట్స్ అనేటివి ఒకటి తెగిపోతుండొచ్చు, వాటిని మనం టేర్స్ అంటాము. అలా కాకుండా కొంతమందికి టెండినైటిస్ ఆర్ స్ప్రెయిన్స్ అవుతూ ఉంటాయి. అంటే ఏంటంటే రెగ్యులర్గా అదే పని రిపీటెడ్గా చేస్తూ పోతే ఏమవుతుందంటే అది ఇన్ఫ్లమేషన్కి గురవుతుంది అనమాట. ఇన్ఫ్లమేషన్కి గురైనప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటికల్గా ఆ పార్ట్ ఆఫ్ ద ఏరియాకి బాడీ ఏం చేస్తుందంటే హీల్ చేయాలనే ఇంటెన్షన్తో చాలా వరకు ఈ సెల్స్ని వాటిని పంపిస్తుంది అనమాట. సో ఆ ఏరియా ఏంటంటే ఇన్ఫ్లమేషన్కి గురై ఫ్లూయిడ్ కలెక్ట్ అయ్యి, సో మనం వింటూ ఉంటాం పటెల్లార్ టెండినైటిస్, లేదంటే ఇప్పుడు టెన్నిస్ ఎల్బో వింటుంటాం చాలా కామన్గా. సో మన ఎల్బోలో ఇక్కడ నొప్పి వస్తూ ఉంటుంది. అలానే ఇప్పుడు యాంకిల్ టెండినైటిస్ వింటూ ఉంటాం, యాంకిల్ పెయిన్ వస్తుంది అన్నట్టు చెప్తూ ఉంటారు, ఫుట్ పెయిన్ వస్తుందని చెప్తుంటారు, ప్లాంటర్ ఫెషిటిస్ అంటాము. సో ఇవన్నీ కూడా ఏంటి రిపీటెడ్ యాక్టివిటీ వల్ల జరిగేటివండి. వాటిలో వన్ ఆఫ్ ద థింగ్ ఇలాంటి కండిషన్స్లో జంపర్ నీ కూడా ఒకటి. జంపర్స్ నీ అంటే ఏంటంటే రెగ్యులర్గా మనం ఏమైనా ఇంపాక్ట్ యాక్టివిటీస్ లైక్ జంపింగ్ కానీ రన్నింగ్ కానీ అలాంటివి చేస్తున్నప్పుడు ఈ మోచిప్ప కింద ఉన్న ఏదైతే పటెల్లార్ టెండన్ అనేది ఉందో ఆ పటెల్లార్ టెండన్ ఒక బోన్కి అతుక్కుంటుంది, ఇది మన లెగ్ బోన్లో, దాని టిబియల్ ట్యూబరాసిటీ అని మనం వి కాల్ ఇట్ అనమాట. సో ఆ పార్ట్ రెగ్యులర్గా అవి ఏమవుతుందంటే పెయిన్కి గురైపోతుంది. అండ్ ఇట్ కెన్ బి సో బ్యాడ్ దట్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు వాక్ ఆర్ డూ యువర్ నార్మల్ థింగ్. సో అలాంటప్పుడు మేక్ ష్యూర్ దట్ ఒకసారి అటెన్షన్ ఎవరైనా డాక్టర్ చూపించుకుని ఐస్ ప్యాక్ పెట్టుకుని యాంటీ ఇన్ఫ్లమేటరీ తీసుకుని దెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది జరగడానికి కారణం ఎందుకు అంటే ఇది ఓవర్లోడ్ అవుతుందంటే యువర్ మసిల్స్ ఆర్ నాట్ యాక్టింగ్ టు ఇట్స్ కెపాసిటీ. సో ట్రై టు బిల్డ్ యువర్ మసిల్స్ అని ఫిజియోథెరపీ లాంటివి చేసి ఆ స్ట్రెంగ్త్ని పెంచితే కనుక నెక్స్ట్ టైం అలాంటి యాక్టివిటీ చేసినా అలాంటి ప్రాబ్లమ్స్కి గురవ్వకుండా ఉంటాం అనమాట. ఈ మజిల్స్ కానీ బోన్స్ జాయింట్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి ఇవన్నీ ముందే ఫిట్నెస్ తెలుసుకోవడానికి ఏమన్నా పరీక్షలు ఉంటాయా? ఎస్ ఉంటాయండి, డెఫినెట్గా. యాక్చువల్లీ ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ మనము స్పోర్ట్స్ మెడిసిన్లో కూడా వీఆర్ ట్రయింగ్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవాల్యుయేట్ ఎ పర్సన్. ఇప్పుడు ఏదైనా స్పోర్ట్ వెళ్ళి ఆడాలి అనుకుంటే వాళ్ళు ఉన్న ఏజ్ గ్రూప్కి ఎవరు ఫిట్ ఉన్నారా లేదా అనే దానికి వీ డూ సమ్ టెస్ట్ అనమాట. సిమిలర్లీ మసిల్కి మనము ఆ జాయింట్కి వచ్చేసరికి గ్రూప్ ఆఫ్ మసిల్స్ ఎప్పుడైనా కానీ ఒక మసిల్ యాక్ట్ చేయదండి, గ్రూప్ ఆఫ్ మసిల్స్ యాక్ట్ చేస్తుంది. ఒక మజిల్ ఒక ఫంక్షన్ చేస్తుంటే దానికి ఆపోజిట్గా ఇంకో మజిల్ ఇంకో ఫంక్షన్ చేస్తుంది. ఎందుకంటే అప్పుడు కాలు బెండ్ చేస్తున్నాం అనుకోండి, ఆటోమేటికల్గా మన మోకాలు వెనకాల ఉన్న మసిల్స్ కాంట్రాక్ట్ అవుతుంటాయి. అలాగే కాళ్ళు ఎక్స్టెండ్ చేస్తున్నాం అనుకోండి, మనకున్న థై మజిల్స్ లాగడానికి ట్రై చేస్తే అందుకని ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. సో ఇలా మసిల్స్ ఇండివిజువల్ గ్రూప్ ఆఫ్ మసిల్స్ని ఇండివిజువల్గా టెస్ట్ చేసుకుంటూ వెళ్ళి దాని ప్రైమరీ ఫంక్షన్ అంటే ఆ మసిల్ చేయాల్సిన ఫంక్షన్ చేయాల్సినంత చేస్తుందా లేదంటే దానికన్నా అండర్ పర్ఫామ్ చేస్తుందా, లేదు ఆ మసిల్ చేయాల్సిన పని వేరే ఏదైనా మసిల్ చేస్తుందా, అంటే సెకండరీ మసిల్ ఏదైనా కాంపెన్సేట్ చేస్తుందా అనేది ఆ ఇవాల్యుయేషన్ చేస్తున్నాము. చేసే పరికరాలు కూడా ఉన్నాయి. అలానే బోన్కి వచ్చేసరికి ఏంటంటే మనం జనరల్గా మన దగ్గరికి వచ్చేసరికి వైటమిన్ డి ఒకటి, కాల్షియం ఒకటి, B12 ఒకటి, మెగ్నీషియం ఒకటి, ఇవన్నీ బ్లడ్ వర్క్లో మనం చెక్ చేసుకుంటాము. కొంతవరకు ఎవరైనా కొంచెం 45 అండ్ అబవ్, పర్టికులర్లీ ఫీమేల్ పాపులేషన్ ఎవరైనా వచ్చి పోస్ట్ మెనోపాజ్ లాగా చెప్తున్నారు, అలాంటి వాళ్ళకి మనం ఏంటంటే డెక్సా స్కాన్ లాంటివి సజెస్ట్ చేస్తాము. అదేంటంటే ఆస్టియోపోరోసిస్ అంటే బోన్ ఎంత వీక్ ఉంది, రీజనబుల్గా వీక్ ఉందా లేక చాలా వీక్ ఉందా ఏంటనేది ఆ డెక్సా స్కాన్ అనే దాంట్లో మన బోన్ వీక్నెస్ తెలుస్తుంది అనమాట. అయితే మీరు చెప్తున్నట్టుగా ఈ వార్మప్ ఎక్సర్సైజ్, మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఇలాంటివి చేస్తుంటారు. ఓకే, చేయని వాళ్ళు త్వరగా స్ప్రెయిన్స్కి లేకపోతే లెగమెంట్ టైర్స్కి. కొంతమందిని చూస్తుంటామండి 10-15 ఇయర్స్ నుంచి ఆడుతున్నాము, దీనివల్ల లిమిట్ అయిపోయింది అన్న బాధపడే వాళ్ళని కూడా చూస్తుంటాం. మరి వాళ్ళకి ఎందుకు జరుగుతాయి? అంటే ఇప్పుడు ఈ 10-15 ఇయర్స్ నుంచి ఎవరైతే వాళ్ళు ఉన్నారో ఆడుతున్న వాళ్ళు ప్రాబబ్లీ ఏంటంటే ఆ టైంలో వాళ్ళకి అవుతున్నా కూడా బాడీ ఈస్ ట్రైయింగ్ టు కోప్ ఇట్ అప్ అనమాట.
సో ఇప్పుడు ఓవర్ ద టైం ఏమవుతూ ఉంటుందంటే బాడీ యాజ్ వి ఏజ్ నార్మలీ బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ తగ్గుతూ ఉంటుంది, ద క్యాపబిలిటీ ఆఫ్ రిపేర్ ఆల్సో కమ్స్ డౌన్ విత్ టైమ్, మన ఇమ్యూన్ స్టేటస్ కూడా తగ్గుతూ ఉంటుంది. సిమిలర్లీ మన అదర్ పార్ట్ ఆఫ్ బాడీ లైక్ ఇప్పుడు ఒక్క జాయింట్ ఒకలా కాదు కదండి, బాడీ టుగెదర్ వారికి వర్క్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ అవుతూ ఉంది, హిప్ జాయింట్ అనేది కొంచెం వీక్ అయింది అనుకోండి, దాని లోడ్ అంతా నీ మీదే పడుతుంది. సో ఆటోమేటికల్గా ఏమవుతుందంటే ఇది వరకు ఆడగలిగినంత మనం ఇప్పుడు ఆడలేకపోతున్నాం అంటే దాని అర్థము బేసికల్లీ మనం కొంత ఏజింగ్ అవుతున్నప్పుడు బాడీ ఇదివరకు కాంపన్సేట్ చేసేదంతా ఇప్పుడు చేయలేకపోతుంది. కాబట్టి ఇంకా మనం ఎడిషనల్ పుష్ ఇవ్వగలగాలి, అంటే ఎడిషనల్ స్ట్రెంగ్త్ ఇవ్వగలగాలి, ఎడిషనల్ క్యాపబిలిటీ ఇవ్వగలగాలి. రెండోది ఏంటంటే ముందు ఏజ్లో ఉన్నప్పుడు వాటర్ కంటెంట్ ఏదైతే నేను చెప్పానో ఏజ్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్ది వాటర్ కంటెంట్ తగ్గుతూ ఉంటుంది. అంటే మనకి ఉన్న స్ట్రెచబిలిటీ కానీ లాక్సిటీ కానీ ఆ ఇంజురీని క్యాపబుల్గా ట్యాకిల్ చేసే ఆ స్ట్రెంగ్త్ ఏదైతే ఉన్నదో టిష్యూస్కి అది కూడా తగ్గుతూ ఉంటుంది. సో ఆటోమేటికల్గా ఇప్పుడు ఒక 20 years ఉన్నప్పుడు దెబ్బ తగిలితే రికవరీ ఒకలా ఉంటుంది, అదే ఇంజురీ 40, 45, 50 తగిలితే ఒకలా ఉంటుంది అనమాట. సో యాజ్ వి ఏజ్ ఆ ఇంజురీ తగిలాక కూడా రికవర్ అవ్వడం అనేది స్లో అయిపోతుంది. సో కొన్నిసార్లు పూర్తిగా రికవర్ కాకపోవచ్చు కూడా, బట్ ఆ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇంజురీ తగిలి రికవర్ అయ్యేది అంత తెలియట్లేదు అనుకోండి, మళ్ళీ మనం అదే తప్పు చేస్తూ పోతూ ఉంటాము. ఇది జరిగి ఒక టైం వచ్చేసరికి ఇంకేంటంటే మన వల్ల అవ్వదు అనే పరిస్థితి తెలుస్తుంది అనమాట. మోకిల్కి సంబంధించిన ఇంజురీస్ తీసుకుంటే ఏసీఎల్, పీసీఎల్, ఎంసీఎల్ అని, ఇంకా పటెల్లా అని, మినిస్కస్ అని, ఇలా రకరకాల ఇంజురీస్ వింటూ ఉంటామండి. అంటే వీటన్నిటి సిమ్టమ్స్ ఒకటేలాగా ఉంటాయా, డిఫరెంట్గా ఉంటాయా? చాలా డిఫరెంట్ ఉంటాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోచిప్ సంబంధించిన ఇష్యూ ఉందనుకోండి, మనకి పెయిన్ చెప్తూ ఉంటారు, మెయిన్గా నీ చుట్టుపక్కల అంతా నొప్పి వస్తుంది అని చెప్తూ ఉంటారు. అదే ఇప్పుడు ఏసీఎల్ లిగమెంట్ టేర్ అయిందనుకోండి, జనరల్గా టిపికల్గా హిస్టరీ ఎలా ఉంటుందంటే మేము ఇలా బైక్ మించి పడ్డామండి, లేదంటే కాల్ ట్విస్ట్ అయింది, గేమ్ ఆడుతూ పడ్డాము, పడిన వెంటనే పాప్ అని ఒక సౌండ్ నేను పడింది, కాలు ఒక్కసారిగా వాచిపోయింది, మళ్ళీ నేను నడవలేకపోయాను అని చెప్తూ ఉంటారు. అదే ఇప్పుడు లిగమెంట్ ఇంకొకటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అయిపోయింది, తగ్గింది, వాప్ అవన్నీ తగినాయి, అన్నీ బాగున్నాయి, కానీ నడుస్తుంటే బక్కలు అయిపోతుందండి, లేదంటే కాలు స్టెబిలిటీ ఉన్నట్టు అనిపించట్లేదు, మెట్లెక్కి దిగుతుంటే ఇబ్బంది అనిపిస్తుంది అని ఒక సెట్ ఆఫ్ ప్రెజెంట్. అంటే దెబ్బ తగలంగానే ఒక రకంగా ప్రజెంట్ చేస్తారు, దెబ్బ తగిలి డాక్టర్ దగ్గర రాకుండా వాళ్ళంతా వాళ్ళు మేనేజ్ చేసుకుని సరే తగ్గిపోతుంది అనుకుని 2-3 వారాల తర్వాత ఆ వాపు నొప్పి అంతా తగ్గినా కూడా అప్పుడు ఇన్స్టెబిలిటీ లేదంటే మెట్లెక్కి దిగుతుంటే ఇబ్బంది అవుతున్న సిమ్టమ్స్ ఆ టైంలో వస్తుంటాయి అన్నమాట. సో అది మెయిన్గా లిగమెంట్ ఏసీఎల్కి వచ్చేసరికి. అలానే పీసీఎల్ అనేది కూడా ఏసీఎల్ లాగానే నీ స్టెబిలిటీకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో దాని విషయంలో కూడా మెట్లు దిగుతుంటే ఇబ్బంది అవుతుందనో లేకుంటే మోకాలు స్టెబిలిటీ లేదని చెప్పడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు పక్కకుండే కొలాటరల్ లిగమెంట్స్ అనుకోండి, వాటికి ఇన్స్టెబిలిటీ కంటే మెయిన్గా అసలు కాలు పక్కకి వెళ్ళిపోతుంది, కాలు నా మోకాలు కానీ నా దగ్గర ఉన్నట్టు అనిపించట్లేదు అన్నట్టు ప్రజెంట్ చేస్తూ ఉంటారు అనమాట. అదే ఇప్పుడు డిస్క్ తగిన వాళ్ళు వీళ్ళు అయితే కనుక పెయిన్తో ప్రజెంట్ చేస్తారు, నడుస్తుంటే నొప్పి వస్తుంది, లేదంటే మెట్లు ఎక్కుతుంటే నొప్పి వస్తుంది, షార్ప్గా గుచ్చినట్టు అనిపిస్తుంది, లేదంటే మోకాలు లోపల సైడ్ చాలా నొప్పి వచ్చేస్తుంది అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు పట్టెల టెండన్ లాంటివి ఉన్నాయనుకోండి, మెయిన్గా ఏంటంటే గంతుతున్నప్పుడు గేమ్ ఆడుతున్నప్పుడు అయినా ఇబ్బంది వస్తుందని చెప్తూ ఉంటారు. సో వేరే అంటే బేసికల్లీ ప్రజెంట్ చేసే సిమ్టమ్ ఏదైతే ఉన్నదో ఆ సిమ్టమ్ ఆటోమేటికల్గా ఆ లిగమెంట్ చేసే ఫంక్షన్ డెఫిషియన్సీ వల్ల వచ్చేది కాబట్టి ఆ రకంగా ప్రజెంట్ చేస్తూ ఉంటారు అనమాట. కొంతమంది అంటే అప్పుడు బాగానే ప్రాబ్లం అనిపించలేదు, కానీ కొన్ని మంత్స్ తర్వాత ఇంకా ఇబ్బంది పడుతున్నాం అంటారు. అంటే స్లోగా ఒక్కోసారి హీల్ అయ్యి ప్రోగ్రెస్ అయ్యే రిస్క్ కూడా ఉంటుంది. ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే చాలామంది ఫస్ట్ ఆఫ్ ఆల్ దెబ్బ తగిలినప్పుడు లేకుంటే గబుక్కుని మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే సర్జరీ అంటారని భయం కొద్దినో లేకుంటే ఇంకా వేరే ఏదైనా రీజన్స్ కొద్దినో అవాయిడ్ చేసేస్తారు. అది చిన్నగా అనుకోండి హీల్ అయిపోతుంది, వాళ్ళకి ఇబ్బంది లేదు, నార్మల్ అయిపోతుంది. ఒకవేళ అదే కనుక మనం అనుకున్న ఏదైనా ఈ లెగమెంట్ ఇంజురీస్ లాంటిది అయ్యిందనుకోండి, ఆటోమేటికల్గా ఏమవుతుందంటే ఇప్పుడు హ్యాంగింగ్ బ్రిడ్జ్లో ఏదైతే ఒక పిల్లర్ ఏదైతే లేదనుకోండి, ఆటోమేటికల్గా బ్యాలెన్స్ తప్పిపోతుంది కదా. అలానే ఇప్పుడు నీ అనేది వెరీ ఇంట్రికేట్ జాయింట్, ప్రతి లెగమెంట్గా దానికి ఒక రోల్ ఉంటుంది. ఎప్పుడైతే ఒక లెగమెంట్ పోయిందనుకోండి, ఆటోమేటికల్గా దాని ఫంక్షన్ అది చేయట్లేదు కాబట్టి ఆ లోడ్ వెళ్ళి వేరే చోట పడిపోతూ ఉంటుంది. ఆటోమేటికల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్లో ఒక వీల్ బ్యాలెన్సింగ్ అంటాం కదా, ఒక వీల్ అరిగిపోయింది అనుకోండి, ఆ లోడ్ అంతా వేరే వీల్స్ మీద పడి అరిగిపోతూ ఉంటాయి. సో అలానే సిమిలర్గా లిగమెంట్ కట్ అయినప్పుడు ఈ పక్కనున్న మెనిస్కస్ కావచ్చు, లేదంటే కార్టిలేజ్ కావచ్చు, లేకుంటే ఆ లిగమెంట్స్ వేరే ఏదైతే ఉన్నాయో అవి కూడా కావచ్చు, అవి ఏవైనా కానీ ఇంజురీకి ప్రోన్ అవుతూ ఉంటాయి. అది ఇగ్నోర్ చేస్తే ఏమవుతుందంటే బాడీకి న్యాచురల్గానే కోపప్ చేసుకునే క్యాపబిలిటీ ఉంటుంది, ఏం లేకపోయినా కూడా ఏదో మేనేజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది మసిల్స్ని యూజ్ చేసుకుని. ఈ ప్రాసెస్లో మసిల్స్ ఒక 2-3 నెలల తర్వాత దాని ఏదైతే స్ట్రెంగ్త్ ఉందో అవి కూడా ఫెటిగ్ అయిపోతాయి.
అంటే ఇంకా ఇంతకు మించి నేను కూడా మీకు హెల్ప్ చేయలేను అని ఈ మసిల్స్ గివ్ అవే చేసేస్తాయి. ఆ మసిల్స్ గివ్ అవే చేసినప్పుడు మొత్తం లోడ్ అంతా వచ్చి హెల్తీ టిష్యూస్ మీద పడిపోతుంది. సో న్యాచురల్గా అయినది కాకుండా గుడ్ టిష్యూస్ పక్కన ఉన్న గుడ్ లిగమెంట్స్, గుడ్ మెనిస్కస్ అవన్నీ కూడా టేర్ అయిపోవడం స్టార్ట్ చేస్తాయి. ఇలాంటివి వాళ్ళకి త్వరగా ఆర్థరైటిస్, మోకాళ్ళ మీద ప్రభావం చూపించడం, అరుగుదలకు గురవడం, వీళ్ళు త్వరగా నీ రీప్లేస్మెంట్ ఇలాంటివి కూడా జరిగే రిస్క్ ఉంటుందా? లేదు, 100% చాలా హై రిస్క్ ఉంటుందండి. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ విత్ ఎనీ ఆఫ్ లిగమెంట్ ఇంజురీస్ ఆర్ ఎనీ ఆఫ్ దిస్ మెనిస్కస్ టేర్స్, ఏమన్నా రైట్ టైంలో రైట్ ట్రీట్మెంట్ తీసుకోక ఇగ్నోర్ చేసి అలా వదిలిపెట్టేస్తే సో సర్ప్రైజింగ్లీ తర్వాత జస్ట్ ఒక 3 months తర్వాత లేకుంటే 6 months తర్వాత ఎవరైతే ఇలా దెబ్బ తగిలి ఆ టైంలో ఇంజురీ అయినప్పుడు సరైన అటెన్షన్ తీసుకోక ఒక 3-4 నెలల తర్వాత లేదు ఇబ్బందిగా ఉందని చూపించుకున్న వాళ్ళకి ఎప్పుడైతే సర్జరీ చేయడానికి మనం వెళ్తామో ఆ టైంలో మేము చూస్తే జస్ట్ ఇన్ ఏ మ్యాటర్ ఆఫ్ 3 monthsలోనే మొత్తం జాయింట్ అంతా కూడా చాలా ఇంజురీకి ప్రోన్ అయిపోతుంది. అంటే చాలా అరుగుదల వచ్చేస్తుంది, కార్టిలేజ్ డ్యామేజ్ అయిపోతుంది. సో అలాంటిది మీరు ఒక 10 ఏళ్ళు మర్చిపోయారు అనుకోండి, ఆటోమేటికల్గా మీకు 60 ఏళ్ళకి అరగాల్సిన మోకాలు 40-45కి పూర్తిగా అరిగిపోతుంది. సో ఆటోమేటికల్గా ఇందాక మీకు చెప్పినట్టు ప్రతి లిగమెంట్కి ఒక ఫంక్షన్ ఉంటుంది. ఆ ఫంక్షన్ కారణం బ్యాలెన్స్ తీసుకురావడమే. అది ఎప్పుడైతే లేదనుకోండి ఆటోమేటిక్గా ఆ ఇంబ్యాలెన్స్ అంతా పోయి గుడ్ పార్ట్స్లో పడిపోయి ఆ రాపిడి వల్ల ఏదైతే న్యాచురల్ ప్రాసెస్ వల్ల ఉంటుందో అది కంపల్సరీ చాలా వరకు ఆర్థరైటిస్కి ఎర్లీగా ప్రోన్ చేసేస్తూ ఉంటుంది అనమాట. అంటే లెగమెంట్ ఇంజురీ సివియారిటీ తెలియాలంటే మాత్రం ఎంఆర్ఐ చేయించాల్సిందేనా? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఎవరైనా మన దగ్గరికి ఇంజురీతో వచ్చారనుకోండి, చిన్న స్ప్రెయిన్ లాంటిది అది చెప్తే వెంటనే మనం ఎంఆర్ఐ చెప్పమండి. ఎక్స్రే కూడా తీయాల్సిన అవసరం లేదు అన్లెస్ ఏదైనా ఫ్రాక్చర్ సస్పెక్ట్ చేస్తే తప్ప. జనరల్గా మనం ఏం చెప్తామంటే దెబ్బ తగలంగానే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కాలు ట్విస్ట్ అయిందనో లేకుంటే స్ప్రెయిన్ అయిందనో అంటే జస్ట్ ఐస్ పెట్టుకోండి, మందులు వేసుకోండి, రెస్ట్ ఇవ్వండి అని చెప్పేస్తాం. బట్ టిపికల్గా ఎప్పుడైనా గేమ్ ఆడుతున్నప్పుడు పడ్డామండి, చాలా బ్యాడ్గా ట్విస్ట్ అయ్యింది, సౌండ్ వచ్చింది, లేదంటే నేను మళ్ళీ నడవలేకపోయాను, వాపు వచ్చేసింది బాగా తీవ్రంగా, లేదు అంటే నేను బైక్ మించి గబుక్కుని పడినప్పుడు కాలు బక్కులు అయిపోయింది, అలా ఇలా అని చెప్తే అనుకోండి, సో వీ హై లైక్లీ సస్పిషన్ ఆఫ్ ఏ లిగమెంట్ ఇంజురీ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ మెనిస్కస్ టేర్, సమ్ నీలో ఏదో మేజర్ ఇంజురీ సస్పెక్ట్ చేస్తాం. కానీ అప్పుడు వెంటనే వెళ్ళి ఎంఆర్ఐ తీయించుకోమని చెప్పాము. ఎందుకంటే ఆ టైంలో బాడీ ఆటోమేటికల్గా చాలా ఫ్లూయిడ్ని పంప్ చేసేస్తారు జాయింట్లోకి టు హెల్ప్ చేయడానికి. సో ఆ టైంలో ఏంటంటే ఎంఆర్ఐలో ఫ్లూయిడ్ ఉండడం వల్ల టిష్యూస్ క్లియర్గా కనపడవు అనమాట. సో అప్పుడు చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీరు రెస్ట్ తీసుకోండి, ఐసింగ్ పెట్టుకోండి, ఫర్దర్గా గేమ్స్ లాంటివి ఆడకండి, నడిచినప్పుడు కూడా ప్లెయిన్ సర్ఫేసెస్ మీద నడవండి తప్ప రాళ్ళు రప్పల మీద మెట్లు ఎక్క దిగడం లాంటివి చేయొద్దని చెప్తాము. ఒక 1-2 వారాలకు మరి రమ్మని చెప్తాము. వచ్చిన తర్వాత అప్పుడు మొత్తం అంతా స్వెల్లింగ్ అంతా సెటిల్ అంతా బాగుంటే అప్పుడు మేము క్లినికల్గా ఎగ్జామిన్ చేస్తాం. ఎందుకంటే దెబ్బ తగలంగానే వచ్చినప్పుడు మనం చేయాలన్నా వాళ్ళు చాలా పెయిన్లో ఉంటారు. రెండోది మనం చేసేదానివల్ల వాళ్ళకి పెరగచ్చు కూడా. సో అందుకని 2-3 వారాలకి మొత్తం సెటిల్ అయిన తర్వాత అంతా బాగున్నప్పుడు మాకు మళ్ళీ ఎగ్జామిన్ చేసినప్పుడు ఏదన్నా స్టెబిలిటీ లేదు, జాయింట్ అటు ఇటు మూవ్ అయిపోతుంది, లేదంటే పెయిన్ ఎక్కువ ఉంది ఈ ఏరియాలో అని డౌట్ ఉందనుకోండి, అప్పుడు ఎంఆర్ఐ ఇస్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్. ఎంఆర్ఐలో మోస్ట్లీ 99% ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది మనకి. వాళ్ళకి రైట్ టైంలో ఒకవేళ ట్రీట్మెంట్ అవసరమైతే అందింది అనుకోండి, తర్వాత వాళ్ళ స్పోర్ట్స్ అటెండ్ అవ్వగలరా? వాళ్ళు ఇంతకుముందు లాగానే యాక్టివ్గా ఉండగలుగుతారా? 101%. ఎందుకంటే ఇప్పుడు మనకు వచ్చే వాళ్ళలో చూస్తే కనుక ఇప్పుడు నా నార్మల్ ట్రీటింగ్ పాపులేషన్లో కూడా 10-20% ఆఫ్ పీపుల్ ఆర్ హై పెర్ఫార్మింగ్ అథ్లీట్స్ అండ్ స్పోర్ట్స్ పీపుల్, లైక్ ఐపీఎల్ ఆడేవాళ్ళు కానీ లేకుంటే ఇంటర్నేషనల్ టెన్నిస్ ఆడేవాళ్ళు కానీ, అలాంటి వాళ్ళకి మనం ఏసీఎల్స్ కానీ ఇలాంటి లిగమెంట్ సర్జరీస్ మళ్ళీ చేసిన తర్వాత దే ఆర్ కంప్లీట్లీ బ్యాక్ టు నార్మల్. జస్ట్ ఒక 5 days బ్యాకే ఒక ఉమెన్ ప్లేయర్కి మనం ట్రీట్మెంట్ చేసింది ఉండే. సో ఆర్థ్రోస్కోపీ చేసి ఆ మెనిస్కల్ రిపేర్ అండ్ లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ చేసిండే ఆమె. షీ వన్ నేషనల్స్ అండ్ నౌ షీ సెలెక్టెడ్ ఫర్ ఏషియన్ గేమ్స్. సో అలా డెఫినెట్గా దే కెన్ గెట్ బ్యాక్ టు హై పెర్ఫార్మింగ్ అథ్లీట్స్. అలానే ఒక ఇంటర్నేషనల్ టెన్నిస్ ప్లేయర్ కూడా మనం ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ చేసిన తర్వాత విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 8 months మళ్ళీ ఆమె డబుల్స్ ఆడటం స్టార్ట్ చేసింది. నౌ షీఈస్ ప్లేయింగ్ సింగిల్స్ ఆల్సో ఇంటర్నేషనల్ గేమ్స్. సో అసలు ఆ అపోహ పెట్టుకోక్కర్లేదండి. మన ఇంటెన్షన్ కూడా అదే, వీ వాంట్ టు గివ్ ఎ న్యాచురల్ నీ బ్యాక్ సో దట్ ఫ్యూచర్లో ఆర్థరైటిస్ రాకుండా, ఎనీ నీ రీప్లేస్మెంట్స్ లాంటి అవసరం పడకుండా చేయాలన్నదే మెయిన్ ఇంటెన్షన్. అంటే నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు చిన్న ఏజ్లోనే నీ రీప్లేస్మెంట్కి గురవడం, ఆ సర్జరీస్ చేయడం కూడా గమనించారా? అది చాలా రేరేలేండి. ఎందుకంటే జనరల్గా ఇలా ఇగ్నోర్ చేసిన వాళ్ళకి ఆర్థరైటిస్ ఎంత ఫాస్ట్గా వచ్చినా కూడా ఎట్ ద ఏజ్ ఆఫ్ 45 ఆర్ మేబీ 50కి రావచ్చు.
బట్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు సి ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ పర్సన్ ఈజ్ యూజువలీ యాక్టివ్ బిట్వీన్ 20 to 40, 45, 50. 30 years అనేది వెరీ యాక్టివ్ లైఫ్. హీ వాంట్స్ టు ట్రావెల్, హీ వాంట్స్ టు రన్, జాగ్, ప్లే, హ్యావ్ టైమ్ విత్ దేర్ ఫ్యామిలీ అండ్ ఆల్ దాట్. సో ఆ టైంలో మీరు మెట్లు ఎక్కకండి, మీరు కింద కూర్చోకండి, మీరు పరిగెత్తకండి అంటే ఇట్ ఈస్ వెరీ డిమోటివేటింగ్ అనమాట. సో మన ఇంటెన్షన్ ఏంటంటే ఈవెన్ ఫర్ ఎ నార్మల్ పాపులేషన్ వాట్ ఎవర్ గాడ్ హ్యాస్ గివెన్ యూ, ఏదైతే మోకాలు మీకు న్యాచురల్గా దేవుడు ఇచ్చారో అదే నీకు మోకాలు మీకు ఉండగలిగితే యుల్ బి ఏబుల్ టు డూ నార్మల్ థింగ్స్. బట్ ఇక్కడ ఏంటంటే టైమ్ ఈజ్ వెరీ క్రిటికల్. మనం అదే ఇంజురీని 2-3 సంవత్సరాల తర్వాత వచ్చి ఇప్పుడు నేను చేయించుకుంటానంటే ఎస్, అప్పుడు కూడా చేయడం వల్ల బెనిఫిట్ ఉంటుంది, డెఫినెట్గా స్టెబిలిటీ వస్తుంది, ఫర్దర్గా ప్రివెన్షన్ ఇంజురీ అనేది ప్రివెంట్ చేయొచ్చు. బట్ ఆ 3 ఏళ్ళలో జరిగిన ఇన్సల్ట్ ఏదైతే ఉందో నీకు అది ప్రివెంట్ చేయలేము. లాస్ట్కి ఇది ఒక్క పాయింట్ చెప్పండి, అంటే రకరకాల సపోర్టింగ్ మెథడ్స్ కూడా ఉంటాయి, నీ ప్యాడ్స్ అనేవి, అవన్నీ యూస్ చేయడం సేఫేనా? టు సమ్ ఎక్స్టెంట్ మంచిదే అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా గేమ్ ఆడుతున్నారు, ఇలాంటి ఇంజురీస్ అయినాయి అంటే నీ క్యాప్ వేసుకోవచ్చు, నీ సపోర్ట్ వేసుకోవచ్చు. అలానే బ్రేసెస్ లాంటివి కూడా వాడవచ్చు. పర్టికులర్లీ ఆర్థరైటిస్ లాంటివి స్టార్ట్ అయినాయి అనుకోండి, ఆఫ్ లోడింగ్ బ్రేసెస్ లాంటివి ఉంటాయి, అవి కూడా వాడచ్చు. బట్ ఇవన్నీ కూడా టెంపరీ మెజర్స్, జస్ట్ కొంచెం బాడీకి ఈ వెయిట్ ఏదైతే పడుతుందో ఆ వెయిట్ని ప్రివెంట్ చేయడానికి కొంతవరకు బైపాస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. బట్ అంతే తప్ప ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ప్రివెంట్ ద ప్రాబ్లమ్ అనమాట. ఓకేనండి డాక్టర్ రవితేజ రుద్రరాజు గారు, అంటే ఎవరైనా యాక్టివ్గా ఉండాలంటే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, అండ్ యాక్టివ్గా ఉండడం ఎంత ఇంపార్టెంట్, అండ్ వార్మప్ ఎక్సర్సైజ్, మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్, వాటి రోల్, అండ్ స్పోర్ట్స్ ఇంజురీస్కి దూరంగా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఒకవేళ ఇంజురీకి గురైన వెంటనే ఎలాంటి విషయాలు అబ్జర్వ్ చేసుకోవాలి, ఎప్పుడు ట్రీట్మెంట్ గురించి ఆలోచించాలి, ఆర్థ్రోస్కోపీ ఇలాంటి అవసరమైతే చేయించుకుంటే వాళ్ళు ఇంకా నార్మల్ లైఫ్ ఎలా లీడ్ చేయొచ్చు తెలియజేసినందుకు థ్యాంక్స్. నమస్తే అండి, థ్యాంక్ యూ సో మచ్.